గుడ్ ఆల్టోస్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే భారతదేశంలో నెట్వర్క్ ఇండస్ట్రీలో రారాజుగా ఏలుతున్న అల్టోస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ గురించి ఇంతకుముందు వీడియోలో మీకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ కరోనా పాండమిక్ మూమెంట్లో కూడా కొత్త ప్లాన్తో అల్టోస్ ప్రగతి ప్లాన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది అల్టోస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ గురించి ఈ వచ్చిన అల్టోస్ ప్రగతి ప్లాన్ గురించి తెలుగు వర్షన్లో చాలా వివరంగా నేను మీకు చెప్పబోతున్నాను. మిత్రులారా, స్క్రీన్ పైన ఏదైతే మనకు కనిపిస్తున్నదో దీన్ని మీరు జాగ్రత్తగా చూస్తూ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఎందుకనంటే ఇందులో మనకు వచ్చేసి స్క్రీన్ పైన 1 స్లైడ్ ప్రకారంగా నేను మీకు చూపించడానికి స్క్రీన్ రికార్డింగ్ చేశాను. జాగ్రత్తగా చూడండి మిత్రులారా. మొట్టమొదటిగా మనకు కంపెనీ గురించి వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నది. చూడండి, ఇంట్రొడక్షన్లో స్టార్ట్స్ ఆఫ్ అల్టోస్ కంపెనీ గురించి మనం ఇందాక చెప్పినట్లుగానే కంపెనీ యొక్క ఓనర్ గారు వచ్చేసి అంటే డైరెక్టర్ ఎండి జనరల్ గారు వచ్చేసి మనకు అశ్విని కుమార్ గుప్తా సార్. అతను చాలా ఏజ్డ్ పర్సన్, చాలా డబ్బులున్న వ్యక్తి. అతను వచ్చేసి ఒక సైంటిస్ట్ అనమాట. తన కొడుకైన అశ్విని కుమార్ గుప్తా సార్ యొక్క కొడుకైన అభిషేక్ కుమార్ గుప్తా సార్ గారు విదేశంలో ఎంబీఏ చేసి నెట్వర్క్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంబీఏ కంప్లీట్ చేసుకుని వచ్చి మన భారతదేశంలో సొంత కంపెనీ పెట్టుకొని మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే కనుక కంపెనీ మనకు 1981లో స్థాపించబడింది. 1981లో స్థాపించబడి దీని యొక్క మదర్ నేమ్ వచ్చేసి అభిషేక్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇది పంజాబ్ రాష్ట్రంలో లూధియానా అనే పట్టణంలో స్థాపించబడింది. ఇది దాదాపుగా 20 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్లో అపారమైన అనుభవం ఉన్న కంపెనీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ప్రౌడ్ మెంబర్గా కూడా ఉంది. ఇందులో 250 నుంచి 300 పైన ప్రొడక్ట్స్, వరల్డ్ రేంజ్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు హై క్వాలిటీతో ఇందులో దొరుకుతున్నది. 90% కంటే ఎక్కువగా అన్ని ప్రొడక్ట్స్ కూడా కంపెనీ తను స్వయంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది మిత్రులారా. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో మనకు అందుబాటులో ఉంచుతుంది. తర్వాత ఇందులో మనకు ప్రతి ఒక్క నిరుద్యోగి అంటే ఉద్యోగం లేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదా చాలామంది అయితే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా పార్ట్ టైంగా తీసుకొని అయినా కూడా దీంట్లో చాలా మంచి ఒక అవకాశాన్ని చేజిక్కించుకొని ముందుకు వెళ్తున్నారు. సో మంచి ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచి డెవలప్మెంట్ చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్లో మంచి ఒక అవకాశాన్ని ఈ కంపెనీ ద్వారా మనకు తీసుకునేది దాన్ని చేసుకుంటున్నారు మిత్రులారా. ఇందులో ఈ కంపెనీలో ఉన్న ప్రొఫెషనల్స్ కానివ్వండి, డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. తర్వాత మంచి కస్టమర్ కేర్ ఉంది, మంచి మేనేజ్మెంట్ ఉంది. అన్ని కూడా ఫుల్ 100% సాటిస్ఫైడ్గా మనకు సర్వీస్ అనేది ఇస్తున్నది. సో ఇందులో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంది మిత్రులారా. 100% సాటిస్ఫాక్షన్ గల మేనేజ్మెంట్ మనకు దీనికి కోఆపరేషన్గా ఉంటుంది. కంపెనీ గురించి మీకు ఇందాక మాట్లాడుతున్నట్లుగా ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి, మనకు సర్టిఫికేట్ గురించి చెప్పుకుంటాం. ఏ కంపెనీ అయినా సర్టిఫికేట్ లేకుండా అయితే మనం ముందుకు తీసుకెళ్ళలేం. కాబట్టి ఈ కంపెనీలో కూడా రకరకాలమైన ఏవైతే సర్టిఫికేట్స్ అవసరమో అన్ని సర్టిఫికేట్స్ కూడా కంపెనీ కలిగి ఉన్నది. లైక్ ఇప్పుడు కొన్ని చెప్తాను చూడండి. కంపెనీ సర్టిఫికేషన్లో వచ్చేసి ఫస్ట్ WHO GMP సర్టిఫైడ్, ISO 14001-2015 సర్టిఫికేషన్, ISO 9001-2015 సర్టిఫికేషన్, US FDA సర్టిఫికేషన్, OHSAS 18001-2007 సర్టిఫికేషన్, ఫికీ సర్టిఫికేషన్, FICCI సర్టిఫికేషన్. తర్వాత సేవా భారతిలో ఇది ఇంక్లూడ్ అయి ఉంది. తర్వాత IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ యొక్క ప్రౌడ్ మెంబర్గా ఉంది. అంతేకాకుండా WFDSA వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్తో కూడా ఇది కంబైండ్ అయి ఉంది. ఆ తర్వాత అరబ్ కంట్రీస్ లాంటి కంట్రీస్లో కూడా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నది. కాబట్టి వాళ్ళ కంట్రీస్కి సంబంధించిన హలాల్ సర్టిఫికేట్ కూడా మన కంపెనీ కలిగి ఉన్నది. సో మిత్రులారా, కంపెనీ యొక్క మిషన్ మరియు విజన్ గురించి మాట్లాడితే కనుక టు మేక్ ఈచ్ ఫ్యామిలీ హెల్దీ అండ్ వెల్దీ అని చెప్పేసి పెట్టుకున్నది మిషన్. అంటే ప్రతి ఒక్క భారతీయ కుటుంబం అనేది హెల్దీగా ఉండాలి మరియు వెల్దీగా ఉండాలి అనే మిషన్, ఒక గొప్ప మిషన్ పెట్టుకొని ముందుకెళ్తున్నది. విజన్లో చెప్పుకుంటే కనుక కంపెనీ చెప్తుంది ఏంటంటే టు బీ లీడింగ్ కంపెనీ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలో అయితే కంపెనీ ఇప్పుడు పనిచేస్తుందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అందులో లీడింగ్ కంపెనీగా ఉండాలని చెప్పేసి ముందుకెళ్తుంది మిత్రులారా. టు మేక్ consumption of Altos products in every house of India.
అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకు అల్టోస్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ అవ్వాలి అన్న విధంగా కంపెనీ ముందుకెళ్తుంది. మరియు హై క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్లో దీన్ని మనం సేల్ చేయాలి, ప్రతి ఒక్కరికి అందివ్వాలి అన్న ఉద్దేశంతో కంపెనీ ముందుకెళ్తుంది మిత్రులారా. ప్రోడక్ట్ గురించి మాట్లాడితే 10 సెక్టార్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 10 సెక్టార్ల ప్రొడక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి హెల్త్ కేర్లో కానివ్వండి, ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంట్స్లో కానివ్వండి, హెయిర్ కేర్, స్కిన్ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, గార్మెంట్స్, మజిల్ కేర్, అగ్రికల్చర్ కేర్, మసాలాస్, సో డిఫరెంట్ సెక్టార్స్లో మనకు ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ముందుకు వచ్చాం ఏంటంటే కంపెనీ యొక్క ప్రగతి ప్లాన్లో భాగంగా ఏ విధంగా మనకు ఇన్కమ్ అనేది మనకు వస్తుంది, ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే కనుక నేను నేరుగా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను మిత్రులారా, జాగ్రత్తగా చూడండి. మన స్క్రీన్ పైన కనిపిస్తున్నది కంపెనీ వచ్చేసి ప్లాన్లో 2 రకాల ప్లాన్ ఉందన్నమాట. ఒకటి వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ప్లాన్, ఓకే, 1000 బిజినెస్ వాల్యూ వరకు అక్యుములేషన్ అయ్యే వరకు మనకు న్యూ రిజిస్ట్రేషన్ ప్లాన్ కింద ఒక ప్లాన్ ఉంది. రెండవది వచ్చేసి రీపర్చేస్ ప్లాన్, ఓకే. సో రీపర్చేస్ ప్లాన్లో మనకు వచ్చేసి 1000 బిజినెస్ వాల్యూ మరియు అంతకంటే ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే ఇది మనకు వస్తుంది. నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటికి వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ప్లాన్. న్యూ రిజిస్ట్రేషన్ ప్లాన్లో ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే అసైన్ ఇన్కమ్. అసైన్ ఇన్కమ్ అంటే మిత్రులారా చూడండి, మొట్టమొదటిగా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చేర్పించాను, కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేశాను అంటే నేను రెఫర్గా ఉన్నాను, నేను మిమ్మల్ని రెఫర్ చేశాను. సో మీరు ఎప్పుడైతే మీరు కొనుగోలు చేస్తారో, మీరు కొనుగోలు చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా 1000 బిజినెస్ వాల్యూ వరకు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, 1000 బిజినెస్ వాల్యూ అయ్యే వరకు మనకు మీ యొక్క 1000 బిజినెస్ వాల్యూ నుంచి ఒక 10% వన్ టైం ఇన్కమ్గా మనకి ఇస్తుంది కంపెనీ, ఓకే. సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, అసైన్ ఇన్కమ్ మనకు ఫస్ట్ బెనిఫిట్ మనకు వచ్చేది మనం చేర్పించే మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మన డిస్ట్రిబ్యూటర్స్ మన కింద ఎవరైనా ఎంతమంది అయితే మనం రెఫర్ చేస్తామో వాళ్ళు మొట్టమొదటిసారిగా కొనుక్కునే యొక్క బిజినెస్ వాల్యూ యొక్క 10% ఫ్లాట్గా మనకు వస్తుంది. ఇది వచ్చేసి అసైన్ ఇన్కమ్ మిత్రులారా. రెండవది వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్ నెంబర్ 1. ఇక్కడ నెంబర్ 2 అనేది రీపర్చేస్లో ఇంకోసారి వస్తుంది కాబట్టి నెంబర్ 1గా చెప్పుకున్నారు. లీడర్షిప్ రాయల్టీలో వచ్చేసి మనకు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఎట్లా అంటే మనము ఒక మెంబర్ వచ్చేసి బైనరీ లెగ్ కాబట్టి, అంటే ఏ సైడ్ బి సైడ్ అని చెప్పేసి 2 ఉంటుంది. అంటే మనం ఏ సైడ్ అంటే స్ట్రాంగర్ బిజినెస్ వాల్యూ చెప్పుకుంటాం, బి సైడ్ అంటే వీకర్ బిజినెస్ వాల్యూ అని చెప్పుకుంటాం. ఏ విధంగా అంటే ఎక్కువ బిజినెస్ వాల్యూ ఏ లెగ్లో వస్తుందో అది స్ట్రాంగర్ లెగ్ అనమాట, ఏదైతే తక్కువ బిజినెస్ వాల్యూ వస్తుందో అది వీకర్ లెగ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం జరుగుతుంది అంటే లీడర్షిప్ రాయల్టీ నెంబర్ 1లో మనకి ఏమొస్తుంది అని అంటే కొనుగోలు చేసేదాన్ని బట్టి, కొత్తగా చేరి కొనుగోలు చేసే వాళ్ళ దాంట్లో మాత్రమే, అంటే మనం స్లాబ్లో చూసుకుంటే మనకు ఒక యాప్ ఉంటుంది, యాప్లో చూసుకుంటే కనుక మనం కొనుగోలు పర్చేజ్ చేస్తున్న దాన్ని బట్టి మన కింద డౌన్ లైన్లో ప్రైమ్ బిజినెస్ వాల్యూ, కోర్ బిజినెస్ వాల్యూ అని 2 మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడేది ప్రైమ్ బిజినెస్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాం, ఓకే మిత్రులారా. ప్రైమ్ బిజినెస్ వాల్యూలో మనకు స్ట్రాంగర్ సైడ్లో, వీకర్ సైడ్లో 1000 కనుక తీసుకున్నట్లయితే 1 పాయింట్ కింద మన కంపెనీ లెక్క కడుతుంది, ఓకే. సో ఈ 1 పాయింట్కి వచ్చేసి 51.5 కంపెనీ 51.5% ఆఫ్ ది కంపెనీ టర్న్ ఓవర్లో మనకు కలిపి ఇస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క పాయింట్కి మనకు వాల్యూ కట్టించి ఇస్తున్నది. ఇక్కడ 1000 స్ట్రాంగర్లో, 1000 వీకర్లో కొత్తగా చేరి కొనుగోలు చేసే బిజినెస్ వాల్యూని మాత్రమే మనకు ఈ ప్రైమ్ బిజినెస్ వాల్యూ మనకు చూపెట్టి 1000 బిజినెస్ వాల్యూ ఏ సైడ్ బి సైడ్ రెండింటిలో కలిపి 1 పాయింట్ చొప్పున మనకు మ్యాక్సిమం ఇది వారానికి లెక్క కడుతుంది కంపెనీ, 1 వీక్లీ లెక్క ఉంటుంది, పే అవుట్ మాత్రం మంత్లీ ఇస్తుంది. సో ఇక్కడ 1000 పర్ వీక్ మనకు వచ్చే వరకు 1000 పాయింట్స్ల వరకు మన కంపెనీ మనకు ఒక వారానికి లెక్క కట్టిస్తున్నది. సో ఇది మనం గమనించాలంటే కొత్త వాళ్ళు చేరిన కొద్దీ మనకు పాయింట్స్ పెరుగుతుంది. కొత్త వాళ్ళు చేర్పించుకొని మన రెఫర్లో వాళ్ళని చేర్పించుకొని, లేదా వాళ్ళ రెఫర్లో చేరిన కూడా మన రెఫర్లో నుంచి వాళ్ళ రెఫర్లోకి వస్తున్నారు కాబట్టి ఆ ఇన్కమ్ మనకు కూడా వర్తిస్తుంది. మన ప్రైమ్ బిజినెస్ వాల్యూ కింద మనకు అది చూపిస్తుంది, మనకు ఆ బెనిఫిట్ దొరుకుతున్నది. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3లో వచ్చేసి రాయల్టీ మ్యాచ్ ఇన్కమ్ మిత్రులు చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను మాట్లాడుతుంది ప్రైమ్ బిజినెస్ వాల్యూ గురించి. ప్రైమ్ బిజినెస్ వాల్యూ అని అంటే కొత్తగా చేరి 1000 మినిమం బిజినెస్ వాల్యూ చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఓకే. సో మొట్టమొదటిగా వచ్చే 1000 బిజినెస్ వాల్యూ ఏ సైడ్లో బి సైడ్లో కలిపి 1 పాయింట్ ఏ విధంగా ఇందాక తీసుకున్నామో అలా మన రెఫర్ కింద ఎంతమంది అది చేరుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చేర్పించాను, మీరు ఇంకొకరిని చేర్పించారు, వారు ఇంకొకరిని చేర్పిస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ కూడా మన రెఫర్ వాళ్ళ కింద వాళ్ళ రెఫర్ కింద ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. సో మన రెఫర్లో ఉన్న వాళ్ళు ఎంతమందిని అది చేర్పిస్తారో
అంత వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వాళ్ళకు వచ్చే మన రెఫర్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్‌లో నుంచి 20% ఇన్కమ్ మనకు కంపెనీ మనకు సెపరేట్‌గా ఇస్తుంది మిత్రులారా. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఇది రాయల్టీ మ్యాచ్ ఇన్కమ్ కింద మనకి ఇస్తున్నది. సో ఇక్కడి వరకు వచ్చేసి మనకు వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ప్లాన్ కింద చెప్పుకున్నాం. ఇప్పుడు రీపర్చేస్ ప్లాన్ కింద మాట్లాడుకుంటే కనుక రీపర్చేస్ ప్లాన్ వచ్చేసి మంత్లీ క్లోజింగ్ ఉంటుంది, మంత్లీ పే అవుట్ ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకు పర్సనల్ పర్చేస్ ఇన్సెంటివ్, మనం కొనుక్కున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు బిజినెస్ వాల్యూ ఉంటుంది కదా. సో మన ఐడి మీద మనం ఎంతైతే కొనుక్కుంటామో, మన ఐడి మీద మనం ఎంతైతే బిజినెస్ వాల్యూ చేసుకుంటామో, ఆ బిజినెస్ వాల్యూ 500 బిజినెస్ వాల్యూకి 1 పాయింట్ చొప్పున కంపెనీ లెక్క కడుతుంది. గుర్తుపెట్టుకోండి, 1 పాయింట్ విలువ వచ్చేసి మనకు నేను యావరేజ్గా చెప్తున్నాను, ఓల్డ్ అండ్ సోల్డ్గా ఎక్కువ తక్కువ అవ్వచ్చు. 70 నుంచి పైన, మినిమం 70 రూపాయల నుంచి పైనే మనకు ఒక్కొక్క పాయింట్కి మనకు లెక్క కట్టిస్తుంది అనమాట. సో ఒకసారి చూసుకుంటే మనం మన ఐడి మీద ఎంత బిజినెస్ వాల్యూ అయితే మనం చేసుకుంటామో, ఆ బిజినెస్ వాల్యూ 500 బిజినెస్ వాల్యూకి 1 పాయింట్ చొప్పున ఎన్ని పాయింట్లు చేసుకుంటే, ఒక నెలలో ఎన్ని పాయింట్లు చేసుకుంటే అన్ని పాయింట్లు ఇంటూ 70+ రూపాయలు మనకు కట్టిస్తుంది కంపెనీ. సో ఇది వచ్చేసి పర్సనల్ పర్చేస్ ఇన్సెంటివ్ కింద మనకు వచ్చే బెనిఫిట్. మిత్రులారా, రెండవది వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ నెంబర్ 2. ఇందాక మనం నెంబర్ 1 చెప్పుకున్నాం, లీడర్షిప్ రాయల్టీ నెంబర్ 2 అది కొనుగోలు గురించి. ఇది 1000 బిజినెస్ వాల్యూ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ వాల్యూ ఏదైతే వస్తుందో అది కోర్ బిజినెస్ వాల్యూ కింద మనం చూస్తాం. సో కోర్ బిజినెస్ వాల్యూ ఏ సైడ్ బి సైడ్ అని చెప్పి, అంటే స్ట్రాంగర్ వీకర్ అని చెప్పుకుంటాం కదా. స్ట్రాంగర్ లెగ్లో కోర్ బిజినెస్ వాల్యూ ఎంత ఉంది, వీకర్ లెగ్లో కోర్ బిజినెస్ వాల్యూ ఎంత ఉంది, దాన్ని పట్టుకొని మనకు ఒక్కొక్క లెవెల్ అనేది కంపెనీ డిసైడ్ చేసింది. ఆ లెవెల్ వచ్చేసి నెంబర్ 1లో వచ్చేసి సూపర్వైజర్ లెవెల్. మనకు 2500 స్ట్రాంగర్లో 2500 వీకర్లో కనుక వస్తే మనకు వచ్చేసి మినిమం ఇన్కమ్ వచ్చేసి మనకు 750 నుంచి 1450 మధ్యలో మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, సో సారీ సూపర్వైజర్లో వచ్చేసి 250 వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఛాంపియన్లో 5000 స్ట్రాంగర్ వీకర్ బిజినెస్ వాల్యూ అయినట్లయితే మనకు వచ్చేసి ఇందాక చెప్పినట్టు 750 నుంచి 1450 వరకు మనకు ఆ నెలలో మనకు ఆ లెవెల్కి సంబంధించిన ఇన్కమ్ మనకు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మేనేజర్లో 10,000 బిజినెస్ వాల్యూ స్ట్రాంగర్ వీకర్లో అయితే కనుక మనకు వచ్చేసి 1450 నుంచి 2450 మధ్యలో మనకి ఇన్కమ్ అనేది మనకు వస్తుంది మేనేజర్ లెవెల్లో. అలాగే ఎగ్జిక్యూటివ్ లెవెల్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ లెవెల్ వచ్చేసి 25,000 స్ట్రాంగర్లో 25,000 వీకర్లో మనకు బిజినెస్ వాల్యూ అవుతే కనుక మనకు మినిమం గ్యారంటీ ప్లాన్లో భాగంగా మినిమం మనకు 5,000 గ్యారంటీ ఇన్కమ్ మనకు ఆ మంత్లో మనకు కంపెనీ ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ నుంచి మొదలవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో 50,000 బిజినెస్ వాల్యూ కనుక మనకు అయినట్లయితే అక్కడ 10,000 ఆ నెలలో ఖచ్చితంగా మనకు కంపెనీ అనేది కట్టించి మనకి ఇస్తుంది. సో ఇది వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ నెంబర్ 2 కింద మనం ఇది నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత నెంబర్ 3 బెనిఫిట్ మనకు రీపర్చేస్లో మనం మాట్లాడుతున్నాం, అంటే కోర్ బిజినెస్లో మనం మాట్లాడుతున్నాం. కోర్ బిజినెస్లో స్ట్రాంగర్ వీకర్లో అయ్యే బిజినెస్ వాల్యూని బట్టి మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 3లో వచ్చేసి డిఫరెన్షియల్ ఇన్కమ్ ఆన్ ఎక్స్ట్రా బీవీ. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఒక ఉదాహరణకు చూసుకుంటే 50,000 స్ట్రాంగర్ వీకర్లో అయితే నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవుతాను, నాకు 10,000 గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది అనేది ఎంతవరకు అయితే అర్థమై ఉంటుంది కదా. ఒకవేళ 50,000 కంటే ఎక్స్ట్రా బిజినెస్ వాల్యూ ఎంత మిగిలి ఉంటున్నా స్ట్రాంగర్లో వీకర్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50,000 కాడ 60,000 70,000 అయింది అనుకుందాం. అంటే ఇటు ఒక 10,000 ఎక్కువ అయింది, అటు ఒక 20,000 ఎక్కువ అయింది కదా. సో ఈ 10,000 అని అంటే 2,500 స్ట్రాంగర్లో 2,500 వీకర్లో తీసుకొని 1 పాయింట్ చొప్పున లెక్క కడుతుంది. అంటే 10,000 అని అంటే 4 పాయింట్లు మనకు, 2,500 1 పాయింట్, మళ్ళీ 2,500 1 పాయింట్, అంటే 5,000, మళ్ళీ ఇటు ఒక 5,000 అంటే 4 పాయింట్లు, ఇటు 4 పాయింట్లు, అటు 4 పాయింట్లు. సో 4 పాయింట్స్ మనకు తీసుకొని ఆ పాయింట్లకు కూడా మనకు కంపెనీ అనేది మనకు టర్న్ ఓవర్లో 1.5% మనకు లెక్క కట్టి మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు మిత్రులారా, ఏ ఒక్క బిజినెస్ వాల్యూ కూడా మనకు వృధా పోదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు డిఫరెన్షియల్ ఇన్కమ్ ఆన్ ఎక్స్ట్రా బిజినెస్ వాల్యూ నెంబర్ 3 కింద చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ డైమండ్ అండ్ అబోవ్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ప్రతి ఒక్కరం కూడా దీని గురించి ప్రయత్నం చేస్తుంటాం మిత్రులారా. ఇందులో మనకు చాలా పిన్స్ ఉన్నాయి, చాలా లెవెల్స్ ఉన్నాయి అనమాట. ఈ లెవెల్లో మొట్టమొదటికి వచ్చేసి డైమండ్ లెవెల్, మన కళల పిన్ అనమాట. సో ఎవరైనా అల్టోస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో ఎవరైతే పనిచేయడానికి చేరుతారో వాళ్ళు కళలు అనేది ఈ డైమండ్ లెవెల్ గురించి.
సో ఈ డైమండ్ లెవెల్ వచ్చేసి 1,00,000 స్ట్రాంగర్లో 1,00,000 వీకర్లో మనకు బిజినెస్ వాల్యూ అయినట్లయితే మనము ఈ కళ్ళ ప్రపంచంలో ఎంట్రీ అయిపోతాం, డైమండ్ ప్రపంచంలోకి ఎంట్రీ అయిపోతాం అనమాట. మినిమం గ్యారంటీ ఇన్కమ్ వచ్చేసి మనకి 20,000 ఉంటుంది మిత్రులారా. ఇంకా మనం పర్సనల్ పర్చేస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే 500 బిజినెస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ చొప్పున అట్లా మన పర్సనల్ పర్చేస్ ఎక్కువ ఉంటే 20,000 కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం మినిమం గ్యారంటీ మన కంపెనీ ఇచ్చేది 20,000 మాత్రం కాబట్టి ఆ 20,000 మనం చెప్పుకుంటాం. అలాగే డైమండ్ తర్వాత వచ్చేసి మనకు బ్లూ డైమండ్లో 2,00,000 స్ట్రాంగర్ 2,00,000 వీకర్లో మనకు వస్తే కనుక అది బ్లూ డైమండ్ కింద చెప్పుకుంటాం. బ్లూ డైమండ్లో వచ్చేసి మనకు మినిమం గ్యారంటీ కింద ఒక 35,000 రూపాయల వరకు మనకు సంపాదన అనేది ఆ నెలలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రాయల్ డైమండ్లో 5,00,000 స్ట్రాంగర్ వీకర్లో అయితే కనుక మనకు మినిమం గ్యారంటీ ప్లాన్ కింద మనకు 75,000 ఆ నెలలో మనకు వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి రాయల్ బ్లాక్ డైమండ్ 10,00,000 మనకు బిజినెస్ వేలు అయినట్లయితే మనకు 1,25,000 ఆ నెలలో మనకు వస్తుంది. తర్వాత రాయల్ క్రౌన్లో 15,00,000 స్ట్రాంగర్ వీకర్లో అయితే కనుక మనకు 1,75,000 ఆ నెలలో మనకు ఇన్కమ్ వస్తుంది. అలాగే రాయల్ క్రౌన్ తర్వాత మనకు వచ్చేసి సూపర్ రాయల్ క్రౌన్ మిత్రులారా. సూపర్ రాయల్ క్రౌన్లో 20,00,000 స్ట్రాంగర్ వీకర్లో అవ్వాలి. స్ట్రాంగర్ వీకర్లో 20,00,000 అయినట్లయితే మనకు వచ్చేసి 2,25,000 వరకు మనకు ఆ నెలలో మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి డబల్ రాయల్ క్రౌన్ 25,00,000 స్ట్రాంగర్ వీకర్లో మనకు అయినట్లయితే మనకు 2,75,000 వరకు మనకు ఆ నెలలో ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. ఇక్కడ నంబర్ 5 కింద ఇంకొక గొప్ప విషయం చెప్పారు, డిఫరెన్షియల్ ఇన్కమ్ అని ఎక్స్ట్రా బీవీ ఇక్కడ కూడా మనకి ఇచ్చారు చూడండి. అక్కడ వచ్చేసి మనకు అంటే డైమండ్ కంటే కింది లెవెల్లో 2,500కు ఒక పాయింట్ లెక్క కట్టారు. ఇక్కడ డైమండ్ తర్వాత మనకి మిగిలిన బిజినెస్ వాల్యూకి 1,00,000 తర్వాత 25,000 స్ట్రాంగర్లో 25,000 వీకర్లో చూసుకుంటూ 10 పాయింట్లు అట్ ఏ టైమ్గా మనకి ఇచ్చారనమాట. 10 పాయింట్లు అట్ ఏ టైం అంటే 25,000 బిజినెస్ వాల్యూ 25,000 బిజినెస్ వాల్యూ అట్ ఏ టైం కనుక మనకు అయినట్లయితే ఒక 10 పాయింట్లు లెక్క కడతారు. 10 పాయింట్లకు మనకు లెక్క కట్టి మనకు డబ్బులు అనేది మనకు ఇవ్వడం జరుగుతున్నది. సో మిత్రులారా, ఇది వచ్చేసి డిఫరెన్షియల్ ఇన్కమ్ ఆన్ ఎక్స్ట్రా బీవీ ఆఫ్టర్ లీడర్షిప్ రాయల్టీ డైమండ్ అండ్ అబోవ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది రాయల్టీ మ్యాచ్ ఇన్కమ్. వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రెఫర్గా ఎవరెవరికైతే ఇచ్చామో మన రెఫర్లో కోర్ బిజినెస్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను మిత్రులారా. మన రెఫర్లో మనం ఎవరెవరినైతే మన నంబర్ కింద చేర్పించుకుంటూ వెళ్ళాము, మన రెఫర్ కింద చేర్పించుకుంటూ వెళ్ళాము. ఓకే, సో మన రెఫర్ కింద చేర్చుకుంటూ ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళకు టోటల్గా వచ్చే ఇన్కంలో నుండి వాళ్ళకు వచ్చే టోటల్ ఇన్కంలో నుండి 10% కంపెనీ మనకు సపరేట్గా మనకు కట్టిస్తుంది మిత్రులారా. 10% ఇన్కమ్ మనకి ఎక్స్ట్రా అంటే మనకు వచ్చే ఇన్కమ్ మనకు వస్తుంది. మనం చేర్పించినందుకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది కదా, వాళ్ళ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దాని 10% మనకు కంపెనీ మనకు సపరేట్గా ఇస్తుంది. ఇది రాయల్టీ మ్యాచ్ ఇన్కమ్ డైమండ్ అండ్ అబోవ్ వాళ్ళకు మనకు వస్తుంది మిత్రులారా. సో కష్టపడాల్సిన టైం ఇప్పుడు కనుక మనం ఎంతమందిని చేర్పించగలిగితే ఫ్యూచర్లో మనకు అంత ఇన్కమ్ కూడా మనకు వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రెఫరల్ ఇన్కమ్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు మిత్రులారా. రెఫరల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఏ విధంగా పనిచేస్తుందంటే మన కింద సేమ్ ఇందాకనే మనం ఎవరెవరైతే రెఫర్ చేసామో వాళ్ళకి వచ్చే ఇన్కంలో 10% వస్తుంది. అది కాకుండా ఎక్స్ట్రా ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడైతే లెవెల్ అచీవ్ అవుతున్నారు, లెవెల్ అంటే వాళ్ళు ఛాంపియన్ రావచ్చు, మేనేజర్ రావచ్చు, ఎగ్జిక్యూటివ్ రావచ్చు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రావచ్చు, డైమండ్ రావచ్చు, బ్లూ డైమండ్ రావచ్చు, రాయల్ డైమండ్ రావచ్చు, రాయల్ బ్లాక్ డైమండ్ కావచ్చు, రాయల్ క్రౌన్ అండ్ అబోవ్ ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చు. వాళ్ళు ఎప్పుడెప్పుడైతే లెవెల్ అచీవ్ అవుతున్నారో ఆ లెవెల్ని బట్టి లైక్ ఛాంపియన్కి 2.5 పాయింట్స్, మేనేజర్కి 5 పాయింట్స్, ఎగ్జిక్యూటివ్కి 10 పాయింట్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్కి 20 పాయింట్స్, డైమండ్కి 120 పాయింట్స్. సో ఈ విధంగా మనకు కొన్ని పాయింట్స్ డిసైడ్ చేశారు. ఈ పాయింట్లని మనకు క్యాష్ ఏ విధంగా ఇస్తున్నారంటే కంపెనీ బైక్ ఫండ్, ట్రావెల్ ఫండ్, తర్వాత ఎడ్యుకేషన్ ఫండ్, తర్వాత కార్ ఫండ్, హోమ్ ఫండ్, తర్వాత ఆర్నమెంట్ ఫండ్, డిఫరెంట్ ఫండ్స్ పరంగా మనకు కంపెనీ అనేది మనకు ప్రతి సంవత్సరం మనకి ఇస్తుంది మిత్రులారా. సో ఇది రెఫర్ అంటే మనం ఒకరిని మనం డెవలప్ చేసినా కూడా మనకు బెనిఫిటే. వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది, వాళ్ళు లెవెల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకు పాయింట్స్ వస్తుంది. పాయింట్స్ని కూడా మనకు ఒక్కొక్క ఫండ్ పరంగా మనకు ఫండ్స్గా డివైడ్ చేసి మనకు దాని ఇన్కమ్ కూడా మన కంపెనీ ఇస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడితే కనుక రాయల్ క్రౌన్ అక్యుములేషన్ మిత్రులారా. ఇందులో ఇన్కమ్ అనేది అమోఘం, చాలా లక్షల్లో మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ చిన్నగా చూసుకుందాం, ఎక్కువ మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం పెద్ద పిన్లో ఉండదు, అక్కడ దాకా వెళ్ళే వారికి అందరికీ అర్థమైపోతుంది. సో ఇక్కడ స్ట్రాంగర్ వీకర్లో 25 లక్షలు మెయింటైన్ చేయాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి
ఒక్కసారి లైఫ్లో మీరు డైమండ్ కనుక అయినట్లయితే, డైమండ్ అయిన మరుక్షణం నుంచి మీరు ప్రతి నెల మీ కింద జరిగే బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా డిలీట్ అవ్వదు, అది అక్యుములేషన్ అవుతూ వెళ్తుందన్నమాట. అక్యుములేషన్ అంటే జమ అవుతూ వెళ్తుంది, జమ అవుతూ వెళ్తుంది. ప్రతి నెల మీరు మీ కింద జరిగే బిజినెస్ అంతా కూడా జమ అవుతూ వెళ్తుంది. ఆ జమ అవుతున్న బిజినెస్ కనుక డబల్ రాయల్ క్రౌన్, ట్రిపుల్ రాయల్ క్రౌన్లో ఏదైతే క్రౌన్ అక్యుములేషన్ ఏదైతే జరుగుతుందో అక్కడ మీకు ఇది అక్కడికి వస్తుంది. ఏ విధంగా అక్కడికి వస్తుందంటే, ఇక్కడ పవర్ లెగ్, వీకర్ లెగ్, అంటే స్ట్రాంగర్ వీకర్ ఇందాక చెప్పుకున్నట్లుగానే స్ట్రాంగర్లో కనుక 25 లక్షలు, వీకర్లో కనుక 25 లక్షలు ఉంటే కనుక మీరు డబుల్ రాయల్ క్రౌన్ ఇన్కమ్ తీసుకుంటారు. అట్లాగే ఒక క్రోర్ అంటే 1 కోటి, 1 కోటి, 1 కోటి, 1 కోటి స్ట్రాంగర్ వీకర్లో కనుక అంటే 25 లక్షలు, 25 లక్షల కరెంట్ మంత్ బిజినెస్ వాల్యూ ఉంటుంది. దాంతో పాటుగా స్ట్రాంగర్లో, వీకర్లో అక్యుములేషన్ జమ అయిన బిజినెస్ వాల్యూ కూడా 1 కోటి, 1 కోటి అయినప్పుడు మీరు ట్రిపుల్ రాయల్ క్రౌన్ ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు మిత్రులారా. సో ఈ విధంగా క్రౌన్ అంబాసిడర్, డబల్ క్రౌన్ అంబాసిడర్, ట్రిపుల్ రాయల్ క్రౌన్, ట్రిపుల్ క్రౌన్ అంబాసిడర్, రాయల్ క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్, డబల్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వరకు మీరు ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ అక్యుములేటెడ్ పవర్ లెగ్లో, వీకర్ లెగ్లో అక్యుములేటెడ్ బిజినెస్ వాల్యూని బట్టి మీకు 4 కోటి 2 కోట్లు, 10 కోట్లు 5 కోట్లు, 20 కోటి 10 కోటి, 30 కోటి 15 కోటి, ఈ విధంగా మీరు అక్యుములేషన్ అవుతున్నప్పుడల్లా మీకు లెవెల్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్కమ్ అనేది కూడా మీకు వస్తుంది మిత్రులారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ కూడా రాయల్టీ మ్యాచ్ ఇన్కమ్ ఇస్తున్నారు మిత్రులారా. ఇది క్రౌన్ అంబాసిడర్ అండ్ అబోవ్ వాళ్ళకి. ఇందాక మీకు పర్చేసింగ్ ప్లాన్లో 20% వాళ్ళు సంపాదించి ఇన్కంలోకి వెళ్ళి మీకు 20% వస్తుంది మీ రెఫర్ చేసిన వాళ్ళ నుంచి అని చెప్పాను. అదే కోర్ బిజినెస్ వాల్యూ నుంచి 10% వస్తుందని చెప్పాను. ఇక్కడ రాయల్టీ మ్యాచ్ ఇన్కమ్ క్రౌన్ అంబాసిడర్ అండ్ అబోవ్ అయిన తర్వాత మీరు వన్స్ సిఏ పొజిషన్కి వచ్చారు, క్రౌన్ అంబాసిడర్ పొజిషన్కి వచ్చారు అని అంటే మీ రెఫర్లో ఉన్న వాళ్ళందరి ఇన్కంల నుంచి మళ్ళీ మీకు 20% కంపెనీ ఇస్తుంది మిత్రులారా. ఎంత గొప్ప చూడండి. అంటే మీరు ఇప్పుడు పడుతున్న కష్టం ఇన్ ఫ్యూచర్లో మీకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీరు కనుక రెఫర్ చేస్తూ ఉంటే ఎవరు ఏ విధంగా డెవలప్ అవుతారు, ఎవరు ఏ లెవెల్లోకి వెళ్ళిపోతారో మనం చెప్పలేం. సో అందుకని మ్యాక్సిమం మెంబర్స్ని అందరినీ కూడా మనం రెఫర్ చేయాలి. రెఫర్ చేసినప్పుడు మనకు పర్చేసింగ్ ప్లాన్ ప్రకారంగా మనకు అక్కడ 20% ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత మీరు డైమండ్ అబోవ్ వచ్చిన తర్వాత 10% వస్తుంది వాళ్ళ ఇన్కంలో నుంచి. తర్వాత రాయల్ క్రౌన్ అంబాసిడర్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత క్రౌన్ అంబాసిడర్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు మళ్ళీ 20% ఎక్స్ట్రా మనకు వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో దాంట్ నుంచి 20% కంపెనీ మనకు సపరేట్గా మనకి ఇస్తుంది. సో మిత్రులారా, ఇది ఎంత గొప్ప విషయం చూడండి. యాన్యువల్ బోనస్ ఇస్తుంది మళ్ళీ మనకు లెవెల్ ప్రకారంగా. మన రెఫర్ కింద ఎవరెవరైతే వాళ్ళు డెవలప్ అవుతున్నారో దానికి కూడా మళ్ళీ పాయింట్స్ డిసైడ్ చేస్తారు. ఆ పాయింట్స్ ప్రకారంగా మనకు యాన్యువల్ బోనస్ కూడా మనకి ఇస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. రెండు విషయాలు మిగిలింది మిత్రులారా. ముఖ్యమైన విషయంలో ఒకటి నేషనల్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫండ్. అంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఎన్నిసార్లు డైమండ్ అయ్యారు, ఎన్నిసార్లు బ్లూ డైమండ్ అయ్యారు, ఎన్నిసార్లు రాయల్ డైమండ్ అండ్ అబోవ్ అయ్యారు అనే దాన్ని బట్టి కొన్ని పాయింట్స్ పెట్టారు. అంటే ఒక సంవత్సర కాలంలో నేను 4 సార్లు డైమండు, ఇంకో 4 సార్లు బ్లూ డైమండు, ఒకసారి రాయల్ డైమండు, ఎలా కనుక నేను లెవెల్స్ అచీవ్ అవుతూ ఉంటే డైమండ్ అయినప్పుడల్లా 5 పాయింట్లు, బ్లూ డైమండ్ అవుతున్నప్పుడల్లా 10 పాయింట్లు, ఇలా పాయింట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఒక సంవత్సర కాలంలో మీరు 50 పాయింట్లు సంపాదించుకుంటే మీరు మీ ఆవిడ కలిసి, అంటే మీ ఫ్యామిలీతో మీరు టోటల్ కంపెనీ ఖర్చు మీద 3 రాత్రులు 4 రోజులు దేశీయ టూర్, నేషనల్ టూర్ అనేది కంపెనీ అరేంజ్ చేస్తుంది. ఒకవేళ 100 పాయింట్లు కనుక మీరు రీచ్ అయితే ఒక సంవత్సర కాలంలో మీరు అవుతున్న లెవెల్ని బట్టి 100 పాయింట్లు కనుక మీరు రీచ్ అయితే 12 నెలల్లో మీరు ఇంటర్నేషనల్ టూర్ని అచీవ్ అవుతారు. సేమ్ 3 nights 4 days మీ ఫ్యామిలీతోని, పెళ్ళి కాని వాళ్ళు ఉంటే మమ్మీ డాడీతోని, పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక మీ భార్యతోని, మీ పిల్లలతోని. సో మీరు టోటల్ కంపెనీ ఖర్చు మీద మీరు నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ని కూడా మీరు ఎంజాయ్ చేసుకోగలుగుతారు మిత్రులారా. ఫైనల్గా ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కనుక మీరు యూసీఏ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ పొజిషన్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే కంపెనీ యొక్క టోటల్ పార్ట్నర్షిప్ లాగా లేదా టర్నోవర్ మీద 1% అనేది మీకు లైఫ్ టైం మీకు వస్తూ ఉంటుంది. మీరు బిజినెస్ చేయండి, మీరు బిజినెస్ చేయకపోండి, అయినప్పటికీ కూడా మీ కంపెనీ అనేది
కట్టిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కసారి కనుక మీరు ఇది మన యూసీఏ పొజిషన్కు వచ్చినట్లయితే. సో మిత్రులారా, ఇది వచ్చేసి మనకు స్వీట్ అండ్ షార్ట్ మీకు కొత్త ఆల్టోస్ ప్రగతి ప్లాన్ ఏదైతే గ్యారంటీ ప్రగతి ప్లాన్ వచ్చిందో మీకు తెలుగులో నేను వివరించగలిగానని అనుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో మీరు చాలాసార్లు చూడండి, చూసిన తర్వాత లైక్ షేర్ కూడా చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను పెంచుకున్నట్లయితే మీరు రాబోయే కాలంలో ఇంకా ఆల్టోస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు సంబంధించిన మిగతా వివరాలు కూడా మీకు నేను వివరిస్తూ ఉంటాను. మీకు ఎటువంటి సలహాలైనా, ఎటువంటి డౌట్లు వచ్చినా కూడా, ఎటువంటి సలహాల కొరకైనా మీరు నిర్మోహమాటంగా నన్ను మీరు సంప్రదించవచ్చు. ఎనీ టైం మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు పూర్తి వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో థ్యాంక్ యూ మిత్రులారా. జై హింద్, జై ఆల్టోస్.